టార్చ్ ఆడు పెద్దదే పెద్దది కదా పెద్దది టార్చ్ ఆడా టార్చ్ పెద్దది తీసుకుంటా లోపల మంటతా ఉంది మండుతుందా போலீஸ் கேட்டேன் நான் வந்து தேவையில்லைன்னு சொன்னா வேலை ஆஃப் பண்ணிட்டேன் நான் ఏం అవసరం లేదులే మా అన్న ఆడలేదు ఆఫ్ అంటే నేను ఊపిరి ఆడలేదప్పా నీళ్ళు వేసకపోయాపా ఎవరికేం కాలేదు కదా ఎవరికేం కాలేదు అది అంటే ఎవరికేం కాలేదు అందరూ బయట వచ్చేసారు సిలిండర్ తీసుకొని అది అంటే ఆయిల్ వస్తుంది పోరా పోరా ఏటప్ప సార్ ఏటప్ప సార్ ఈడ ఈడ గ్యాస్ వంట చేసేదానికి పోయి నూనె పెట్టినారు. ఆ నూనె పెట్టిన దీంట్లో గ్యాస్ అంతా మొత్తం మంట వెలుగుతూ ఉండింది. వీళ్ళు కొంచెం బాత్రూమ్ పోవాలని వెళ్ళిపోయినారు ఇంటి ఆడవాళ్ళు. మేము కొంచెం బయట ఉన్నాము, అంటే వీధిలోనే. ఈ చిమ్నీ అంటుకొని మొత్తము బ్లాస్ట్ అయిపోయింది. చిమ్నీ, కబోర్డ్ వర్క్లు, కొంచెం మోల్డ్ కొంచెం ఇది. ప్రమాదాలు ఏం లేవు. ఆస్తి నష్టం ఏమైనా జరిగిందన్నా? ఆస్తి నష్టం ఏమైనా జరిగింది? ఆస్తి నష్టం అదే కబోర్డ్ వర్క్లు, చిమ్నీ ఇది పోయింది. ఎంత ఉంటుంది? ఒక 1.5 దాకా ఉంటుంది ఒక అంచనా. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది సార్? పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు సుమారు 9:07 ప్రాంతంలో పలమనేరు అగ్నిమాపక కేంద్రానికి రాజేష్ అనే అబ్బాయి ఫోన్ చేసి ఈ విధంగా భజంత్రి వీధిలో ఇంట్లో గ్యాస్ లీకేజ్ అయ్యేసి ఫైర్ అవుతుందనేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తెలిసింది. వెంటనే మేము స్పందించి అది నేను చెప్పాలి దీనికి రాగానే ఇక్కడ పెద్ద పెద్ద మంటలతో కిచెన్లో ఫైర్ అవుతున్నది చూసాము. వెంటనే మేము మా సిబ్బంది స్పందించి మంటలను పూర్తిగా అదుపు చేశాము. ఈ కార్యక్రమంలో కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్సు, కొంత సామాన్లు, వంట సామాగ్రిలు, సీలింగ్ కూడా పాక్షికంగా డ్యామేజ్ అయినట్లు మేము గుర్తించాము. ఆస్తి అంచనా యజమాని తెలుపుతున్న ప్రకారము 1.5 లక్షలు తెలుపుతున్నారు. దర్యాప్తు చేసి తదుపరి వివరాలను తెలియపరుస్తాం. వచ్చి దూరి అట్టుకునేసిందట, ఆయిల్ అట్టుకునేసి ఈ బారి వచ్చి మాకు ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోయింది అట్టుకునేసి మాకు. బట్ అక్కడ వచ్చి మాకు తెల్ల ఆయన రవి సార్ వచ్చి మాకు ఆర్పిడాడు డీలేసి మేము టక్కన ఇట్లా వెళ్ళిపోతుంది. ఎవరు ఇల్లు? వచ్చి బాబు బాబు ఇల్లు గగ్గలపల్లి కొడుకు.
ఆ, ఒకల పొడి అంటే వంట రూమ్లో నూనె పెట్టేసినారా? నూనె పెట్టేసి ఈ లోపల రూమ్లోకి వెళ్ళిపోయింది పాపం తెలియకుండా పాపం ఈ పాపం టక్కన వెళ్ళిపోయి ఫైర్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా ప్రమాదం అయిందా? వీడు వచ్చి టక్కన వచ్చి నీళ్ళు పోసి చేశాడు అంతే సార్. కాదు, ఇంట్లో ఏమన్నా ఇంకేమైనా కాల్ ఏం లేదు, సిలిండర్ అంతా వైరే పెట్టి పెట్టేశాడు. సిలిండర్ అంతా వైరే అంతా మొత్తం ఎవరికి ప్రాణాపాయం ఏం లేదు. ఏం లేదు సార్, ఏం లేదు.